ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మంచి అనుకూలత బాగానే ఉంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికమైన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. బంధుమిత్రుల్ని కలవగలుగుతారు. విందు వినోద విలాసాలలో పాల్గొంటారు. అలాగే గృహ వాహన యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో కొనుక్కోవాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళకి గృహ సంబంధమైన విషయాలు కానీ వాహన సంబంధించిన విషయాల్లో కానీ మంచి అనుకూలత ఉన్నది. ఏదైనా స్థలము, గృహము, వాహనం అమ్మకాలు, కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఈ వారం బాగానే అనుకూలత ఉన్నది. కొత్తగా పెట్టుబడులు లాభిస్తాయి. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ మంచి అనుకూలత ఉన్నది. ప్రయాణాలలో అలసట ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చికాకులు దాటుకొని ప్రయాణం చేయవలసి వస్తుంది. రుణ సంబంధ విషయాల్లో కూడా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య బాగానే అనుకూలత ఉంటుంది. కొంత స్థానచలనం కూడా కనిపిస్తోంది. అయితే గృహ సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ఊరు వెళ్ళి ఎక్కువ రోజులు ఉండి రావటం కానీ జరుగుతుంది. ఆర్థిక విషయంలో కొంత అనవసరమైన ఖర్చులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి. అలాగే మనం ప్రయత్నం చేస్తే ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం కూడా బాగానే ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా బాగా లాభసాటిగానే ఉన్నది. అలాగే కొంత ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఆర్థికంగా ఎలాంటి మెసులుబాటు వస్తుందో అలాంటి పద్ధతిలోనే ఖర్చులు కూడా అధికంగా కనబడుతూ ఉంటాయి. ఈ వారం ఈ కన్యా రాశి వారికి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యాపార వ్యవహారాదులు ఏది మొదలు పెట్టినా కానీ ఈ వారం అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాల విషయాల్లో కూడా మంచి ఆనందదాయకంగానే ఉండే అవకాశం బాగా ఉంది. బంధుమిత్రుల మధ్య వచ్చే సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. శుభాధిక్యత కలిగిన వారంగా తెలుస్తోంది. కాబట్టి ఇంకా ఈ వారం ఈ శుభ ఫలితాలు పెరగడం కోసం ఈ కన్యా రాశి వారు
ఈశ్వర ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.